తెలంగాణ ప్రభుత్వంలో పదవుల జాతర ప్రారంభమైందా? డిఎస్ కు పదవి రావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో చిన్న ఆశ చిగురించింది. మంచి రోజులన్నారు కాబట్టి ఇక పదవులు పంచుతున్నారని భావిస్తున్నారు. ఎవరికి ఎప్పుడు ఏ పదవి వస్తుందో అని ఆశావహులతో పాటు కేడర్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత డిఎస్ ని పదవి వరించింది. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంతర్రాష్ట్ర వ్యవహారాలు అప్పగిస్తూ ఏడాది పాటు కాలపరిమితి విధించింది. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ కు ఉన్న విజన్ నచ్చడంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించాలనే గులాబీ టీంలో చేరానని ప్రకటించిన డిఎస్ తనకు ప్రత్యేక సలహాదారుగా సముచిత స్థానం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయన ఒక అపారమైన విశ్వాసంతో కీలకమైన సమస్యల్లో తనకు అందుబాటులో ఉండి వారికి అసిస్టెన్స్ ఇచ్చే రకంగా అంతర్రాష్ట్రీయ సమస్యల పట్ల ఆ ఇష్యూస్ పరిష్కారంలో ఆయనకు తోడుగా ఉండి ఆయనకు అసిస్టెన్స్ ఇచ్చే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా వారు నన్ను అపాయింట్ చేసినందుకు, అందులో రాష్ట్ర విభజన తర్వాత కొన్ని రాష్ట్రాలతో ప్రత్యేకంగా ఢిల్లీతో కొన్ని సమస్యలు అవసరానికి కంటే ఎక్కువ సమయం బట్టి పరిష్కారానికి చాలా డిలే అవుతబోతున్న సందర్భంలో నాకు ఇది గురుతరమైన బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారిని అసిస్ట్ చేయడానికి అప్పచెప్పినందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. తనకు అప్పగించిన బాధ్యతల్ని కీలకమైనవిగా డిఎస్ భావిస్తున్నారు. ప్రధానంగా పొరుగున ఉన్న రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఉంది. కరెంటు మొదలుకుని నీటి వాటాలు, ఉద్యోగాల పంపకం ఇలా ప్రతి అంశంలోనూ సమస్య ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డిఎస్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు, తెలంగాణ ఏపీ మధ్య సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు అక్రమ ప్రాజెక్టులు కడుతున్న కర్ణాటకతోనూ ఇప్పుడు సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్న డిఎస్ నీటి వ్యవహారాల్ని చక్కగా డీల్ చేస్తారనే నమ్మకంతోనే కేసీఆర్ సర్కార్ డిఎస్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పదవికి ఏడాది కాలపరిమితే ఇచ్చారంటే ఆ తర్వాత ఆయన్ను అదే పదవిలో కంటిన్యూ చేస్తారా, లేక రాజ్యసభకు పంపి కేంద్ర సంబంధాల వ్యవహారాలు అప్పగిస్తారా అనే చర్చ పార్టీలో నడుస్తోంది. డిఎస్ కి పదవి రావడంతో టీఆర్ఎస్ లోని నేతలు, నాయకులకు ఆశలు చిగురించాయి. ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా శ్రీకారం చుట్టినట్లేనని ఆశావాహులు ఆనందంగా ఉన్నారు. 12 కార్పొరేట్ల పదవులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి 1-2 రోజుల్లో పదవులు గ్యారంటీ అని రేసులో ఉన్నవారంతా అనుకుంటున్నారు. అయితే చాలా రోజులుగా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న 2001 బ్యాచ్ మాత్రం సీఎం పదవులు ప్రకటించి జీవో వచ్చేదాకా ఆశగా ఎదురు చూడాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. ఆశించిన అందరికీ కార్పొరేషన్ పదవులు ఇవ్వలేరు కాబట్టి కొందరిని పార్టీ పదవుల్లో, మరికొందరిని పొలిట్ బ్యూరోలో భర్తీ చేయబోతున్నట్లు సమాచారం. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు పార్టీ పదవులు తీసుకుంటారా, పాత వారికి మళ్లీ పార్టీ పదవులే అంటే మౌనంగా ఉంటారా అనే అంశాల మీద కూడా గులాబీ బాస్ అధ్యయనం చేస్తున్నారు.